ఇక ఇరాన్తో శాంతి చర్చల కోసం అమెరికా బృందం రెడీ అయింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాకిస్తాన్కి చేరుకుంది. రేపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇరాన్, అమెరికా మధ్య ముందుగా ప్రత్యక్ష చర్చలకు బదులు మధ్యవర్తులతో రెండు దేశాల ప్రతినిధి బృందాల చర్చలు జరిపే అవకాశం ఉంది. అమెరికా బృందంలో జేడీ వాన్స్ తో పాటు కుష్నర్, స్టీవ్ విట్కాప్ సభ్యులుగా ఉన్నారు. ఇక అమెరికా, ఇరాన్ చర్చల సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ లో 2 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. అయితే ఇరాన్ ప్రతినిధి బృందం రాకపై సస్పెన్స్ కొనసాగుతోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆపేదాకా తాము శాంతి చర్చలకు హాజరయ్యే ప్రసక్తే లేదనంటోంది ఇరాన్. లెబనాన్ లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేదాకా తాము ఇస్లామాబాద్ శాంతి చర్చలకు వెళ్లేది లేదని ఇరాన్ ప్రకటించింది. ఇక లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై రచ్చ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 300 మందికి పైగా లెబనాన్ ప్రజలు చనిపోయారు. ఈ దాడుల్ని తీవ్రంగా పరిగణిస్తోంది ఇరాన్. లెబనాన్ విషయంలో ఒక అడుగు వెనక్కి వేసినట్లు ఇజ్రాయెల్ సంకేతాలిచ్చింది. లెబనాన్తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇప్పటికైతే లెబనాన్తో ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం లేదని తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని లెబనాన్ ప్రకటించింది. చర్చలకి ముందు అమెరికా, ఇరాన్ దేశాధినేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లెబనాన్ పై దాడులు చేయాలని తామే ఇజ్రాయెల్ ను కోరినట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే హర్మూజ్ విషయంలో తమ వైఖరి మార్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ చెప్తున్నారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, ఇప్పటికే పాక్ కి చేరుకున్నారు అమెరికా ప్రతినిధి బృందం. మరోవైపు ఇటు చూస్తే లెబనాన్ పై దాడులు ఆపితే గానీ చర్చకు రామని ఇరాన్ చెప్తోంది. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ ఒక అడుగు వెనక్కి వేసినట్టే కనిపిస్తోంది, కానీ లెబనాన్ మాత్రం దాని నుండి ఎలాంటి క్లారిటీ లేదు అని చెప్తోంది. సో ఇప్పుడు ఈ చర్చలు అసలు జరుగుతాయా, జరిగితే ఎటు టర్న్ తీసుకోబోతున్నాయి? ఒకవేళ ఈ చర్చలు కొనసాగితే అవి సఫలీకృతం అయితే కనుక ఈ యుద్ధ పరిస్థితులకు తెరపడుతుంది. పూర్తి శాశ్వత శాంతియుత పరిస్థితులు నెలకొల్పే పరిస్థితి అక్కడ ఉంటుంది. పశ్చిమాసియా దేశాల్లో ఇటు ఇరాన్, అలాగే ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఆగి శాంతియుత పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్యపరంగా అన్ని రకాలుగా కూడా అన్ని దేశాలకు ఒక ఉపశమనమైన వార్తగా మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అసలు ఈ సమావేశం జరుగుతుందా, దీనికి ఇరాన్ ముందుకు వస్తుందా అన్న ముఖ్యంగా ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే జేడీ వాన్స్ బృందం ఇటు అమెరికా ఉపాధ్యక్షుడు, అలాగే కుష్నర్తో పాటుగా స్టీవ్ విట్కాప్ మరికొంతమంది అధికారుల బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రేపటి సమావేశానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కానీ ఇరాన్ ఈ సమావేశానికి వస్తేనే ఈ చర్చలు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ లెబనాన్ పైన జరుపుతున్న దాడులు, ఓ పక్క ఇజ్రాయెల్ని మేమే దాడులు చేయమన్నామని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ఓ పక్క ట్రంప్ ఇజ్రాయెల్ ద్వారా ముఖ్యంగా లెబనాన్పై దాడులు కొనసాగిస్తూ ఇక్కడ చర్చలకు వచ్చారు. కానీ ఇరాన్ మాత్రం ఈ దాడులు ఆగితేనే మేము చర్చలకు వస్తామని చెప్పి ఇప్పటికే ఈ చర్చలు కూడా ఇరాన్ ప్రతిపాదించిన 10 ప్రతిపాదనలపైనే జరగాలి అని చెప్పి ఇరాన్ పట్టుబడుతుంది. సో వీటిలో చాలా వరకు ఈ ప్రతిపాదనలకు అమెరికా కూడా అంగీకరించడం లేదు. కానీ కాల్పుల విరమణ ఒప్పందానికి 2 వారాల పాటు అంగీకరించారు కాబట్టి సో ఈ చర్చలు అనేవి ఈ 2 వీక్స్ ముఖ్యంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే అవి రేపు ప్రారంభమైతేనే, ముఖ్యంగా ఇప్పటికైతే అమెరికా బృందం చేరుకుంది, కానీ ఇరాన్ నుంచి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కానీ లేక మరొకరు ముఖ్యంగా ఈ చర్చల్లో పాల్గొనేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్ చేరుకోలేదు. సో వారు వస్తేనే ముఖ్యంగా ఈ చర్చలు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఈ చర్చల్లో పాల్గొంటారా? లెబనాన్ ఇప్పటి వరకు కాల్పులు ఆగినట్లుగా కానీ అక్కడ పరిస్థితులకు సంబంధించి ప్రకటించలేదు. సో లెబనాన్ ప్రకటన, అలాగే ఇజ్రాయెల్ మాత్రం తమ దాడులు కొనసాగిస్తామంటూ ఇటు లెబనాన్ రాజధాని బీరూట్, అలాగే అనేక ప్రాంతాల్లో సుమారు 200-300 మంది ఈ గడిచిన 2-3 రోజుల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో చనిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని తీవ్రంగా ఇరాన్ వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం శాంతియుత పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధి సాధారణ స్థితికి చేరాలన్నా, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్యపరమైన ముఖ్యంగా అనిశ్చితి తొలగిపోవాలన్న, ముఖ్యంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం 80 ఏళ్ల అనిశ్చితి ప్రస్తుతం ముఖ్యంగా వర్తకంలో నెలకొంది. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు అని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకటించడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధం వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. సో ఈ ముఖ్యంగా శాశ్వత శాంతియుత చర్చలకు సంబంధించి ఈరోజు సాయంత్రం, రేపు ఈ చర్చలు జరగబోతున్నాయి. ముందస్తుగా మధ్యవర్తుల ద్వారా అధికార యంత్రాంగం చర్చలు జరుపుతుంది. ఆ తర్వాత దేశాధినేతలు రంగంలోకి చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. కానీ అసలు చర్చలు జరగాలంటేనే ఇరాన్ ముందుకు వస్తుందా లేదా, ఏం జరగబోతుంది అనేది
మరికొద్ది గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఒకవేళ చర్చలు సఫలీకృతం అయితే కనుక ముఖ్యంగా పూర్తిగా ప్రపంచం మొత్తానికి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప ఉపశమనంగా మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ అవి ముందుకెళ్లాలంటే ఇరాన్ పెట్టిన షరతులకు అమెరికా అంగీకరిస్తుందా, అమెరికా పెట్టిన షరతులకు ఇరాన్ అంగీకరిస్తుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం ముఖ్యంగా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎస్ కోకి.